ఇంట్లోనే సాంబార్ మసాలా చేసుకోవడానికి మనకు కావాల్సింది కందిపప్పు, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత ఇందులోకి సాంబార్ మసాలాకు కావాల్సింది ధనియాలు అండ్ ఘాటుని బట్టి అయితే మనకు కావాల్సింది మిరియాలు ఘాటు బట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఒక రెబ్బ ఎల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటినైతే ఒక మంచిగా దంచులో లేదా మిక్సీలో వేసుకొని అయితే దంచేసుకోవాలండి. మీకు ఎలా కావాలంటే అలా. నేనైతే రోట్లో అయితే దంచుకుంటాను. మంచిగా దంచుకున్నాక ఇందులోకి వేయించుకున్న ఎండుమిర్చి అయితే వేసుకొని మళ్ళీ దంచుకోవాలి మెత్తగా పొడిలా. అంతే అండి, ఇలా దంచుకొని మన సాంబార్ మసాలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.